అంటే ఇప్పుడు అందరు పిల్లలు డబ్బు చూసే తల్లిదండ్రులను అంతే అమ్మా. చూస్తారంటారా? ఎవరైనా తెలుసుకోవాలా. హ్మ్. నేను ఈ చెప్పే మాట ఏందంటే, హ్మ్. నన్ను చూడలేదని కాదు. ఎవరైనా తెలుసుకోవాలి పెద్దోళ్ళు ఏంది పాపం. చాలామంది వృద్ధాశ్రమంలోనే ఉన్నారు గదా! అవును. లేకుండా ఉన్నారా? లేదు. రేపు మీరు గారా? ఇప్పుడు నేను మా అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రాణమే మాకు. అప్పటినుంచి ఎప్పుడు ప్రాణమే మాకు. హ్మ్. మేము మా అమ్మోళ్ళ కోసమే మా స భర్తతో సరిగ్గా కూడా కాపురాలు చేయలే మేము. హ్మ్. మా అమ్మ, మా నాన్న కోసం మేము. హ్మ్. ఇప్పుడోళ్ళు అలా ఉన్నారా? వాళ్ళని వదులుకొని వెళ్ళిపోతున్నారు. అవును. వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళిపోయినా చాలా మంది ఉన్నారులే చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. హ్మ్. చూడనోళ్ళు మాత్రం ఫీల్ అవ్వాలా. అంతే. ఆ! ఎందుకంటే వాళ్ళు చూడాలా తప్పదది. అన్నాం గదా! హ్మ్. ఎంత సాకుంటే ఇప్పుడు మీరు గూడా కంటారు. మీరు గూడా పెద్ద పెద్దగా పెంచుతున్నారు గదా! మీకు అవును. తెలీదా? మీకు గూడా తెలుస్తది గదా! మీ పిల్లల్ని ఎంత బాగా మా అమ్మాయికి ఇప్పుడు 2 పిల్లలు పుట్టారు. హ్మ్. ఆమె ఎలా సాకుతుందో ఆమెకు తెలీదా? యెస్. మరి తల్లి అనేది అందరికీ అవసరమే గదా! రేపు అవును. వాళ్ళు ఎలా ముసలోళ్ళు గారా? హ్మ్. ఇలాగే ఉంటారా? నాకు తెలీదు. నిజంగా నాకు తెలీదు. హ్మ్. నేను వయసులో ఉన్నప్పుడు ముసలిదాన్ని ఎన్ని కష్టాలు పడతానని నాకు తెలీదు. ఈరోజు ఆలోచిస్తున్నాం. హ్మ్. ఇలా వస్తానని కూడా నేను అనుకోలే టీవీలోకి.